ఇప్పుడు పోలీసులు బండ్లు చెక్కింగ్ చేస్తురనుకో, కాయిదాలు లేని బండ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన బండ్లు సీజ్ చేసి సీదా పోలీస్ స్టేషన్కు పట్టుకుపోతారు. ఆడ జాగ లేకుంటే ఏరేతాన పార్కింగ్ చేస్తారు. అట్లనే దొంగతనంగా గంజాయి మోసుకుపోతున్నా, మందు బాటలు సప్లై చేస్తున్నా పోలీసుల కంట్ల పడ్డాయంటే సీజ్ చేసి బండ్లతో పాటు స్టేషన్కు తీసుకుపోయి ఓ తాన దాపెడతారు. అట్లనే ఓ తాన సీజ్ చేసిన తీసుకుపోయి స్టేషన్లో పెడితే గింత పనైందుల్లా. ఢిల్లీ బ్లాస్టింగ్ కేసు నడుస్తుండగానే రాత్రి కాశ్మీర్లో ఇంకో తాన పేలుళ్ళైనాయి. కాకుంటే ఉగ్రవాదులు వేల్సలే. మొన్న హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లా 360 కిలోల పేలుడు పదార్థాలు దొరికితే అవన్నీ జమ్మూ కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఏమేమున్నాయో చూద్దామని షాంపిల్లు తీస్తుంటే ఒక్క పారే పేలుడుతోటి 9 మంది కాలం చేస్తే ఇంకో 27 మంది పోలీసులతో పాటు 2 రెవెన్యూ ఆఫీసర్లు 3 పబ్లిక్ కు దెబ్బలు తాకినాయట. 300 మీటర్ల దూరంలా శరీర భాగాలు ఎగిరిపడ్డాయంటే సుడుర్రిగా. మళ్ళా ఉగ్రవాదులు దాడి చేసిండ్రా ఏంది అనుకున్నారంతా. పేలుడుకు పక్కపొంటి బిల్డింగ్లు గిట్ల అదిరినాయి. స్టేషన్ కాడ పెట్టిన బండ్లన్నీ కాలిపోయినాయి. మొన్న ఢిల్లీలా కార్ల బాంబులు పెట్టి 12 మంది పానాలు మింగుతే ఇప్పుడు ఇట్లా. అయితే మొన్నటి పేలుళ్లకు ముందు పట్టుకున్న మాలే ఇప్పుడు వేలింది.